హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా ఈరోజు ఏంటి మట్టిలో పడింది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇక్కడ మాకైతే పల్లెటూరు కదా, ఇటు సంతలు ఉంటాయి. సో అక్కడికి వెళ్ళైతే ఇదిగోండి నేను బంతిలోనే ఎల్లో, రెడ్, చామంతి, చిలక మొక్క పూలు, దీని పేరు ఏంటో నాకు తెలియదు, మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి. వాళ్ళు ఏదో పేరు చెప్పారు. ఇంక ఇవైతే తీసుకున్నాను. ఈ నార్లు పెట్టేద్దాను, మన దగ్గర అయితే కుండీలో ఏం లేవు. ఇదిగోండి గోతాల్లోనే పెట్టేస్తాను. ఇదైతే మట్టి చూస్తున్నారు కదా, నేను ఇంకా ఇందులో రాళ్ళు అలాంటివి ఏమీ లేకుండా శుభ్రంగా తేరేస్తున్నాను. ఇప్పుడు అంటే వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు పెట్టామంటే మనకి ఈజీగా బతికేస్తాయండి. అది మట్టి కదా, ఇదైతే ఎరువు. నేను 2 సమభాగంలో తీసుకుంటున్నాను. అయితే ఇట్లా మనం కలుపుకోవాలండి. మనం ఆర్గానిక్గా పండించుకునేవి కాబట్టి ఫ్లవర్స్ అయినా, ఫ్రూట్స్ అయినా, వెజిటేబుల్స్ అయినా ఏవైనా కానీ ఇలా ఎరువు వేసి కలుపుకోవడం వల్ల మొక్కలు చాలా పుష్టిగా అవుతాయి, ఫ్రూట్స్ బాగా పెరుగుతాయండి. ఇదిగోండి నాకు అంతగా కలపడం రాలేదంట, మా చిన్న సుపుత్రుడు అయితే కలుపుతున్నాడు మట్టి. ఇలాంటి వాటిలో మా వాడు ముందుంటాడండి, బాగా హెల్ప్ అయితే చేస్తాడు. చూసారా ఏదో దెబ్బ కలిపి పడేశాడు. ఎరువు ఏదో మట్టి ఏదో కూడా తెలియకుండా ఉంది, మొత్తం కలిసిపోయింది చక్కగా. ఇవ్వండి, మనం మొక్క పెట్టినప్పుడు ఎప్పుడైనా ఇట్లా ఒత్తుకోవాలి. నాకు మట్టి కూడా ఎక్కువ లేదు, తెప్పించిన తర్వాత పెట్టుకున్నాను. ప్రస్తుతానికి బతికించుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా పెట్టేస్తున్నాను. ప్రస్తుతానికి మట్టి కూడా ఎక్కువ వేయలేదు, ఏదో ఉన్నంత వరకు సర్దేసి పెడుతున్నాను మొక్కల్ని. ఇవ్వండి, ఇంకా మొక్కలన్నింటిని అయితే ఇలా పెట్టేశాను. ఇదేందో వాడిపోయింది మరి నాకు అర్థం కాలేదు. ఈ మొక్క పేరు అయితే నాకైతే తెలియదండి. ఈ మొక్క పేరు ఏంటో కామెంట్ చేయండి, బతుకుతాయో లేదో చూద్దాము. ఇంకా నిన్న సాయంత్రం వీడియో తీస్తూ ఇంకా మా వాళ్ళకి ట్యూషన్ టైం అయిందని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా అందుకని చెప్పేసి వీడియో ఇంకా పూర్తిగా తీయకపోయాను. ఇంకా ఇప్పుడు చూపిస్తున్నాను. ఇంకా అలా పెట్టేసి నాకు ఎక్కువ మట్టి లేవు కదా, మట్టి ఉన్న గోతాలు అట్లా పెట్టుకునేదాన్ని. ఇంకా అవి లేకపోయేసరికి ఇంకా అందులో ఒక మొక్కలు పెట్టేసి అనేది ఇదిగోండి ఇట్లా పెట్టాను. వస్తాయో రావో చూడాలి. ఇదిగోండి బార్బర్ చెరువులో కూడా పెట్టాను మంచి మొక్కలు 2. తర్వాత ఇదిగోండి ఇంకా ఇట్లా పెట్టేసాను మొక్కలు. అందులో ఒక మొక్కలు సర్దేశాను. ఎలా వస్తాయో ఏంటో చూద్దాము. బంతి మొక్కలు ఏంటంటే మనకి పాలినేషన్ అండి. మన మొక్కలు అన్నీ మనం మేడపైన పెట్టుకుంటాం కదా, అలాంటి వాటికి మనకి బంతిపూల మొక్కలు అలా పెట్టడం వల్ల ఆ ఫ్లవర్స్ దగ్గరికి 9 అలా వస్తాయి కదా. ఇంకా మన ఫ్లవర్ ప్లాంట్స్ కానీ లేకపోతే ఫ్రూట్ ప్లాంట్స్ కానీ మంచిగా పాలినేషన్ అయితే మంచి ఫ్రూటింగ్ అయితే మనం తీసుకోవచ్చు. సో అందుకని బంతి మొక్కలు మెయిన్ ఉండాలి గార్డెన్లో. లైట్ పర్పుల్ కలర్, ఈ ఫ్లవర్ వచ్చేసి రెడ్ కలర్ అండి. ఇది పింక్. ఇది చూసారా ఎన్ని నచ్చినాయో. ఇంకో కొత్త మొక్క తీసుకొచ్చానండి, ఆ మొక్క ఏంటో చూపిస్తాను రండి. ఇదిగోండి ఇదే కొత్త మొక్క, ఇప్పుడే నర్సరీ నుంచి తీసుకొచ్చాను. మా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి మాకు ఇక్కడ పిన్నవారిపాలెంలో నర్సరీ ఉందండి, ఆ అన్న దగ్గర అయితే తీసుకున్నాను. వెజిటబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి, ఎక్కువ హెవీ కాస్ట్ పడిన తీసుకోండి. కాస్ట్ మంచిగా తీసుకుంటాడన్న. మొక్కలు కూడా బాగుంటాయి. ఈ మొక్క ఏంటనుకుంటున్నారు? మీకేమైనా తెలుసా అబ్బా? ఇవైతే అడవి మల్లె అంటారంట. నేను ఫస్ట్ టైం విన్నానండి, నాకు తెలియదు ఇంతకుముందు, నేను ఇప్పుడు చూడలేదు కూడా. ఇదైతే అడవి మల్లె అని చెప్పాడు అన్న. మొక్క అయితే ఫ్లవర్ అయితే నేను ఫోన్లో కూడా చూసుకున్నాను, యూట్యూబ్లో వచ్చింది, నాకు బాగా నచ్చింది. అందుకని చెప్పేసి తీసుకొచ్చేసాను 2 ప్లాంట్స్ అయితే. ఇదైతే కనకాంబరం. ఈ కలర్ లేదు, అది కొంచెం డార్క్ రెడ్ కలర్ వచ్చింది, అందుకని చెప్పేసి ఇది కూడా ఒక మొక్క తీసుకున్నాను. ఇవే మన కొత్త గెస్ట్లు అన్నమాట. ఇవాళ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.